మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి మీరు కొద్దిగా అల్లరి పెట్టకుంటే మంచిగుంటుంది. కొద్దిసేపు ఈరోజు మరి పాదయాత్ర చేస్తూ నసర్లాబాద్ నుంచి మరి బాన్స్వాడ దాకా రేవంత్ రెడ్డి అన్న గారు పాదయాత్ర బాన్స్వాడ ఫిక్స్ అయిందంటే ఇక అందరికి అడగడం, ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి మరి రేవంత్ అన్న వస్తుండు, మన ఇజ్జత్ కా సవాల్. ఇక మనం మొత్తం కదిలి రావాలనే ఒక మాటతోటే పాపం అందరు కూడా కదిలి వచ్చినటువంటి మరి కార్యకర్తలకు, మరి వేదికపై ఉన్నటువంటి మా గురువర్యులు షబీర్ అన్న గారికి, అంజన్ కుమార్ యాదవ్ గారు మా మిత్రుడు, మన బీసీ మిత్రుడు, మరి ఎంపీగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ టైగర్. అదేవిధంగా ఇక మాకు ఒక దారి చూపించినటువంటి వ్యక్తి సురేష్ శెట్కర్ గారు. ఇక మాకు ఇద్దరు గురులు, ఇప్పుడు ముగ్గురు పోయి నలుగురు అయినరు. ఇక నలుగురు గురుల మధ్యలో నేను ఒక చిన్న వ్యక్తిగా, ఒక చీమలాగా మీకోసం పనిచేయడానికి కోసం వచ్చిన మరి ఇద్దరు కూడా ఇక్కడ వేదికపై ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు మన కైలాస్ శ్రీనివాస్ గారు, మోహన్ రెడ్డి గారు, మరి వేదికపై ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. మరి అందరి పేర్లు తీసుకుంటే కాలాతీతం అవుతుంది కాబట్టి ఇప్పటికే అలిసిపోయి ఉన్నటువంటి మీకు నేను ఎక్కువ టైం తీసుకోకుండా వీడికి వచ్చిండ్రే రేవంత్ అన్న గారి స్పీచ్ వినాలా, రేవంత్ అన్న గారికి ముఖ్యమంత్రి చెయ్యాలా, ఏం చెయ్యాలా, చెయ్యాలంటే ఏం చేయాలా, ఓటేసి గెలిపియాలా. ఒక్క మాట చెప్తున్నా, రేవంత్ అన్న గీత గీస్తే రేవంత్ అన్న కానీ, షబీర్ అన్న కానీ, షెట్కర్ సాబ్ కానీ, అంజన్ కుమార్ యాదవ్ గారు ఇవాళ నీకు అవసరం లేదు ఇంటికాడ కూకో అంటే నేను పార్టీ కోసం పనిచేస్తా. నిరంతరం పోరాటం చేస్తున్నాం. ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు టికెట్ ఇచ్చింది, దాని జీవితంలో కూడా నేను మర్చిపోలేను, మరవను. కాబట్టి మరి చాలామంది ఇక చాలా మాట్లాడేది ఉండే, ఇదే వేదిక మీద ఇక్కడ ఉండేటువంటి అంబేద్కర్ చౌరస్తాలో 107 రోజులు జిల్లా కోసం నిరంతరం పోరాటం చేసినామా లేదా? ఇచ్చిండా? 30 జిల్లాలు ఉన్నాయి, 31 అయితే బాన్స్వాడ తీసుకొస్తా అని ప్రామిస్ చేసి నేనైతే ఆయన దగ్గర పోను, నేనైతే అడిగి పోలే. నేను టెంట్లోనే ఉన్నా. ఈ టెంట్లో ఉన్న వాళ్ళకి మరీ పిలిచి నాకు ప్రిస్టేజ్ ఉంది, నేను ఒక మంత్రిని ఉన్నా, నేను ఒక మాట ఇస్తున్నా అన్నాడు. ఆ మాట ఏడువా, ఇక ఈ జిల్లా ఏడువా. మొన్న వస్తే ముఖ్యమంత్రి యాడ అడ్డుకుంటారో జిల్లా కోసమని జైల్లో పెట్టించారు, పోలీస్ స్టేషన్లో. రాత్రంతా మొత్తం నిద్రపోకుండా ఇంటికాడ పెట్టవలసినటువంటి వ్యక్తులను మన పోలీస్ స్టేషన్లో పెట్టించారంటే మరి వాళ్ళ గుండా రాజ్యం ఎట్లా నడుస్తుంది? ఇక పోలీసు వాళ్ళు ఓలకనే శైలిలో నడుస్తారో మీకు తెలుసు. భాస్కర్ రెడ్డి వస్తే ఆయనకేదో మామూలుగా కోఆపరేటివ్ జిల్లా అధ్యక్షుడు, వెనుకొక బండి ముంగొక బండి, ఇక ఉయ్ అని మందిని బెదిరియడానికి కోసమే తప్ప నువ్వు ఏ పోలీసు వాళ్ళని తీసుకొచ్చినా, ఎవరిని తీసుకొచ్చినా ఈడ భయపడే వ్యక్తులు ఉన్నారా? లేరు. కాబట్టి ఇంచుమించు 13 నుంచి 14 కేసులు చేపించారు నా మీద. నేను 100 కేసులు చేసుకో, రేవంత్ అన్న మీద కూడా 100 కేసులు చేస్తే రేవంత్ అన్న భయపడుతుండా? మేం భయపడతామా? ఎప్పుడు భయపడం. కాబట్టి ఇక ఉష్క కంకర అయితే గుట్ట మొత్తం ఖతమైపోయింది, ఇక మాంజరా మొత్తం ఖతమైపోయింది. ఇక మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇక శంభురెడ్డి ఒక దిక్కెళ్ళి మొరం పోసుకుంటా కబ్జాలు చేసి ఇస్తావా సస్తావా అని బెదిరిస్తూ మరి ఇంతగానం మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది బాన్స్వాడలో. ఇక రేవంత్ రెడ్డి గారి
ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు. మన అన్ని కష్టాలు తీర్తాయి. మరి అట్లనే మరి గ్యాస్ సిలిండర్ రేటు పెరిగిపోయింది. మనకిడ చెంచగాలకే ఇల్లు ఇచ్చిర్రా లేదా? వాస్తవంగా ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నాడో బీదవాడు ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వకుండా ఇవాళ పోలీస్ పహారాల మొత్తం చెక్ పోస్టులు పెట్టి భయంతో ఇండ్లు వంచినటువంటి పరిస్థితి మరి స్పీకర్ గారిది. అయ్యా నీకే భయం లేనప్పుడు నువ్వు ఎందుకు భయపడి పోలీసు వాళ్ళ పహారాల మరి ఇండ్లు వంచినావు అంటే భయం అంటే ఎక్కడ చూస్తున్నా అనుకొస్తుంది. ఎప్పుడు చూసినా భయపడుతున్నారు, దోసుకున్నది దోసుకుంటారు, దాచుకున్నది దాచుకుంటారు. కాబట్టి ఇక కాలాతీతమైంది. నేను ఎక్కువ మాట్లాడకుండా మరి పెద్దలు చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ముగిస్తూ పెద్దలు మాట్లాడాలని కోరుతున్నాను. ఇప్పుడు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు సురేష్ కుమార్ శెట్కర్ గారికి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మిత్రులు కైలాస్ శ్రీనివాస్ గారికి మరి ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గంలో నసరులాబాద్ నుంచి బాన్స్వాడ వరకు హాస్సే హాత్ జోడో కార్యక్రమానికి మన ప్రియతమ నాయకుడు మన ముద్దు బిడ్డ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఇది బ్రహ్మాండమైన ఈరోజు మన హాస్య జోడో పాల్గొన్నందుకు